హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న మూవీ నేమ్ వచ్చేసి సయ్యారా. ఈ మూవీ మహేష్ బాబు గారు చూసి చాలా బాగుంది, వాట్ ఏ వండర్ఫుల్ ఫిలిం, మస్ట్ వాచ్ అన్నట్టు ట్వీట్ వేశారు. సో ఆ తర్వాత నుంచి ఆటోమేటిక్గా ఆ మూవీ బుకింగ్స్ అనేవి పెరిగిపోయినాయి అనుకోండి, అది వేరే విషయం. రిలీజ్ అయిన 2-3 డేస్ నుంచి ట్రై చేస్తున్నా వెళ్దాము అని. కాకపోతే దగ్గరలో ఏ థియేటర్కి వెళ్ళినా కూడా హౌస్ఫుల్ టైప్లోనే అన్ని సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో ఇక టైం దొరికింది ఈరోజు వెళ్ళడానికి. సో అందుకే కొంచెం అటు ఇటు లేట్ అయిపోయింది అన్నమాట. అండ్ మూవీ ప్లాట్ వచ్చేసి మీకు కొన్ని పాత మూవీస్ మనకి ఆషిక్ 2 అండ్ పడి లేచే మనసు, ఈ మూవీస్ రెండు గుర్తొస్తాయి మీకు ఈ మూవీ చూసినప్పుడు. ఎందుకంటే కొంచెం సిమిలర్ ప్లాట్ లాగా అనిపిస్తుంది. కొంచెం ఆ క్యారెక్టర్స్ అయినా లేకపోతే ఆ జర్నీ అయినా ఇంకొంచెం డిఫరెంట్గా చెప్పాలి అని అంటే ప్లాట్ లైన్ అనుకోండి సింపుల్గా అలా అన్నమాట. సో మూవీ ప్లాట్ ఏంటి అని అంటే హీరోయిన్ కోసం ఎక్కడి దాకా వెళ్తాడు అండ్ ఎలా కలుస్తాడు అండ్ హౌ దే ఓవర్కమ్ దేర్ పాస్ట్ అండ్ ప్రజెంట్ ఫ్యూచర్ అలా అన్నమాట. అండ్ మూవీ నాకు ఎలా అనిపించింది అని అంటే, సో బేసిక్గా నేను హిందీ మూవీస్ ఎక్కువ చూడను, కానీ దే ఆర్ ఫ్రెష్ క్యారెక్టర్స్ అన్నమాట, న్యూ ఇంట్రడక్షన్స్ అందరూ. అండ్ ప్రొడక్షన్స్ వచ్చేసి మనకి తెలిసిన వైఆర్ఎఫ్ ఎట్ సైడ్ వచ్చింది. మెయిన్గా మూవీ నాకు ఇవేం చూడలే నేను. ఒక ఆషిక్ 2 అండ్ ఒక పడి లేచే మనసు లాంటి ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ అని చెప్పేసరికి ఓకే వెళ్దాము అనుకున్నా. అండ్ మన మహేష్ బాబు గారు చెప్పిన తర్వాత ఓకే మహేష్ బాబు గారు కూడా చూశారు అని అంటే ఓకే ఇందులో ఏదో ఉంది, ఏమో చూద్దాం అన్నట్టు అనిపించింది నాకు. సో ఫైనలీ మూవీ చూసాక కంప్లీట్లీ పర్ఫార్మెన్సెస్ గురించి వాళ్ళ గురించి మాట్లాడతా, కానీ సినిమా చాలా గ్రాండ్గా తీశారు. ఎంత గ్రాండ్గా ఉంది అంటే అది ఒక న్యూ కమర్ ఫిల్మ్ లాగేం అనిపించదు. అండ్ యాక్టర్స్ పేరు కూడా చెప్తా, అహాన్ పాండే అండ్ అనీత్ పద్దా. సో వీళ్ళిద్దరూ దే నెయిల్డ్ ఇన్ దేర్ రోల్స్. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో, వాళ్ళకి ఇచ్చిన యాక్టింగ్ పొటెన్షియల్లో చాలా బాగా చేశారు అనిపించింది నాకు. మ్యూజిక్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకు అని అంటే మ్యూజిక్ ఒక ముగ్గురు కొట్టారు, మన విశాల్ మిశ్రా అండ్ సచిత్ పరంపర ఇలా ఉన్నారు కొంతమంది. సో వాళ్ళందరూ డిఫరెంట్ ట్రాక్స్ ఉంటాయి కదా మూవీలో, వాళ్ళన్నిటికీ తగ్గట్టు చాలా బాగా ఇచ్చారు అనిపించింది నాకు. అండ్ అనదర్ థింగ్ మెయిన్లీ నేను ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే విజువల్స్, లైక్ మన డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది. లైక్ ఇట్స్ రిగార్డింగ్ సింగింగ్ ఫిలిం కాబట్టి టూర్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ అవన్నీ ఆ విజువల్స్ అయినా సరే ఎడిటింగ్ ప్రాపర్గా, కొన్ని క్రాస్ కట్స్ ఉంటాయి మనకి ఒకటే పాటలో మనకి 4-5 డ్రెస్సెస్ లొకేషన్స్ మారుతూ అవన్నీ చాలా బాగా చూపించారు అనిపించింది. ఇట్స్ ఓవరాల్గా ఫిలిం ఎలా అనిపించింది అని అంటే ఇట్స్ నాట్ అప్ టు ద గ్రేట్ అని నేను చెప్పను, బట్ ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా వెళ్తూ ఉంటుంది, సెకండ్ హాఫ్లో మనకి వేరే సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలన్నీ కలిపేసి కొన్ని సినిమా తీసినట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఈ మూవీ మాత్రం నాకు నచ్చింది. ఐ గాట్ ఎమోషనల్ బై వాచింగ్ దిస్ మూవీ. అండ్ నా గురించి పక్కకు పెడితే ఈ జనరేషన్, లైక్ నాట్ కైండ్ ఆఫ్ దిస్ జనరేషన్, ప్రజెంట్ ఇప్పుడున్న జెన్జీ అమ్మాయిలు అంటారు కదా, ఎంత ఏడుస్తున్నారంటే సినిమా చూసుకుంటా. అది జనరల్ మనం చూసిన సినిమా సీన్లే. మనం ఆషిక్ 2లో మన పాత సినిమాలలో ఇలా ఒక హీరో సాక్రిఫైస్ చేయడాలు ఇవన్నీ చూసేసాం మనం ఆల్రెడీ. అలాంటివి ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ చూసేసరికి ఓ సీ హౌ క్యూట్, ఓ మై గాడ్ ఇట్లా భలే అనిపించింది. థియేటర్లో నేను ఒక్కరిని కూర్చున్నా, ఇటు ఒక 2-3 అమ్మాయిలు కూర్చున్నారు, ఇటు 2-3 అమ్మాయిలు కూర్చున్నారు. వాళ్ళ సోది తట్టుకోలేకుండా చూడు. కానీ నేను 200 రూపాయలు టికెట్ పెట్టి పోతే ఒక వాటర్ బాటిల్ పట్టుకొని పోయా. వాళ్ళు టికెట్ పెట్టుకొని ఇంటర్వెల్లో ఇంత పెద్ద బకెట్ పాప్కార్న్, ఇక లీటర్ కూల్ డ్రింక్ పక్క పెట్టుకొని తాగుతున్నారు. అనిపించింది మా వాళ్ళరా బాబు బలిష్నూరులో నేను కాదు అని. ఎందుకంటే తిప్పి కొడితే ఎంత ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంతే. వాళ్ళు దిస్ ఈజ్ ద ట్రూ లవ్, దిస్ ఈజ్ ద హార్ట్ కోర్, దిస్ ఈజ్ ద హార్ట్ ఫెల్ట్ అండ్ దిస్ ఈజ్ ద మూవీ అని మాట్లాడుతుంటే నవ్వు మాత్రం మామూలుగా ఆగలేదు నాకు. ఓకే ఇలా గట్టి కూర్చున్నా తెలుసా, నేను సినిమా మొత్తంలో కదలలేదు. ఎందుకంటే పొరపాటున ఎక్కడ చేయి తగిలినా కూడా ఏమంటారు, ఏ కేసేస్తారో తెలియదు, అంత జాగ్రత్తగా కూర్చున్నాను నేను ఫస్ట్ టైం సినిమా థియేటర్లో. మధ్యలో ఫోన్ కాల్స్ ఏం రావడం వేరే విషయం అనుకోండి, కానీ అంత జరుగుతున్నా కూడా ఐ ఎంజాయ్డ్ ద ఫిలిం. మూవీ కొంచెం కూడా మిస్ అవ్వలేదు నేను. టైటిల్ ప్రాపర్గా స్టోరీ స్టార్ట్ చేయడానికి వెళ్ళా, కంప్లీట్గా ఎండ్ టైటిల్స్, రోలింగ్ టైటిల్స్ పడంతసేపు ఉన్నా నేను. నాకు నచ్చింది మూవీ. లైక్ ఏదో తోపు అని చెప్పను, కానీ ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం, నాకు నచ్చింది ఇంతే. ఓకేనా?
మీరు చూడండి, మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వీడియోస్ అనదర్ వీడియో. బాయ్.